నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. హ్మ్. చాలా మంది ఏంటంటే ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు సపోజ్ మనిద్దరమే ఉన్నాము. శ్రీధర్ గారు టైంకి రావాలి, టాపిక్స్ చెప్పాలి, వెళ్ళాలి ఇలా ఉంటుంది. కాకపోతే ఎట్ ది సేమ్ టైమ్ సడెన్‌గా మీకేదో వర్క్ పడి సగం దూరం వచ్చిన తర్వాత నేను వెనక్కెళ్ళిపోతున్నాను అంటారు. హ్మ్. ఆటోమేటిక్‌గా అది రియాలిటీలోకి వచ్చేసరికి నేను కొంచెం అమ్మో! ఇవాళ ప్రోగ్రామ్ అప్సెట్ అయింది అనిపిస్తుంది. అండ్ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు నేనేదో ఎక్స్‌పెక్ట్ చేస్తాను. మా హస్బెండ్ అది ఇవ్వలేదనుకోండి, ఆటోమేటిక్‌గా అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. ఆఫీస్‌లో ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడే ఫ్రెండ్స్ సడెన్‌గా సరిగ్గా మాట్లాడకపోతే అదొక ఫీలింగ్ అనమాట. మనుషులకి ఈ ఫీలింగ్స్ అనేవి చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, అసలు ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మాట్లాడదాం సార్ ఈరోజు. డెఫినెట్‌గా అండి. అంటే ఒక మనిషి ఒకళ్ళ నుంచి తన చుట్టూ ఉండే సమాజం నుంచి ఆశించడం మొదలుపెట్టున్నారంటే గనక హ్మ్. ఆటోమేటిక్‌గా తను జీవించడం మానేసి పోరాటం స్టార్ట్ చేసినట్లు. హ్మ్. ఎందుకు పోరాటం స్టార్ట్ చేసినట్లంటే మీ నుంచి నేను ఏదన్నా సంథింగు మీరు ఇలాగే ప్రవర్తించాలి లేకపోతే ఇలాగ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయడం మొదలుపెట్టున్నానంటే దానికి భిన్నంగా మీది ఎప్పుడున్నా కూడా నేను లోపల నా మనసులో వచ్చేటప్పటికే శ్వేత గారేంటి ఇలా ఉన్నారని చెప్పేసి నేను పోరాడుతూనే ఉంటాను. హ్మ్. సో, ఆ పోరాటం నా మనసు లోపల మనసు లోపల ఇంకా ఒగ్గబట్టుకోలేకపోతే, హ్మ్. ఏంటండి మీది ఈ మధ్య ఏంటి బాగా బిజీ అయిపోయారు. నేను వచ్చినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసని బయటికి అనేసేస్తాను. అంటే నా మనసులో పడే పోరాటం మొత్తాన్ని వెర్బల్‌గా గూడా బయటకి తీసుకొచ్చేసి మీ మీద ఓరల్‌గా గూడా నేను పోరాటం స్టార్ట్ చేస్తూ ఉంటాను. హ్మ్. అంటే ఇంటర్నల్‌గా మనం చేస్తుంది ఏంటంటే గనక, మన అంచనా తప్పిన ప్రతిసారి కూడా హ్మ్. మనం మనుషుల మధ్య మాత్రమే కాదు. కేసీఆర్ గెలవాలి అని చెప్పేసని కోరుకున్న వాళ్ళంతా కూడా హ్మ్. కేసీఆర్ ఓడిపోవంగాల్నే హ్మ్. ఎంత బాధపడ్డారో విలవల్లాడిపోయారో చూస్తున్నాం. అవును. సో, అంచనా అనేది ఖచ్చితంగా మనిషిని సఫరింగ్‌కి గురి చేస్తుంది. యెస్. ఎట్టి పరిస్థితిలో అంచనాలు పెట్టుకోవద్దు. హ్మ్. ఎందుకంటే మరి 1 ఇయర్ బేబీకి కూడా ఉంటాయి సార్ అంచనాలనేది. హ్మ్. రోజు వెళ్ళగానే ఎత్తుకుంటే ఒక బేబీని, హ్మ్. మనం సెకండ్ డే అదే బేబీ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు వచ్చి ఎత్తుకుంటారని చెప్పి. మనం ఎత్తుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళలో కూడా ఒక రకమైన ఒక రకమైన డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. యెస్. అంటే అది క్రేవింగ్. క్రేవింగ్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న 1960స్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ జరిగింది. హ్మ్. కొన్ని ఎలికలను బోన్‌లో పెట్టారు. ఓకే. బోన్‌లో పెట్టేసి వాటికి రోజు ఒక టైంకి ఫుడ్ హ్మ్. పెట్టడం మొదలుపెట్టారు. హ్మ్. సో, ఒక 10, 15 రోజులు అవి అలవాటు పడ్డాయి. హ్మ్. వస్తారు, బోన్ తెరుస్తారు, ఆటోమేటిక్‌గా ఫుడ్ పెడుతున్నారని చెప్పేసిన ప్యాటర్న్ వాడికి అర్థమైన తర్వాత 11వ రోజు వచ్చేటప్పటికి వచ్చారు. అయన్నీ కలిసేసి ఎక్కడో మూలన ఉన్నాయి కాస్త పెద్ద కేజుది ఎక్కడో మూలన ఉన్నాయి కాస్త ఫ్రంట్‌కొచ్చేసినాయి. హ్మ్. ఫ్రంట్‌కొచ్చేసిన తర్వాత ఫుడ్ అనేది పెట్టకపోయేటప్పటికి అక్కడే ఉండిపోయినాయి. ఓకే. అక్కడే ఉండిపోయినియి. వెనక్కెళ్ళలేదు. వాటికి ఎక్స్‌పెక్టేషన్ మనిషి రావటం దూరం నుంచి రావటం స్టార్ట్ చేసిన వెంటనే, అవి వెనక నుంచి ముందుకు రావటం అనేది వాటి యొక్క ఎక్స్‌పెక్టేషన్. అంటే మనిషి వస్తున్నాడు, మనకు ఫుడ్ పెడుతున్నాడని చెప్పేసి హ్మ్. వెనక నుంచి ముందుకు రావటం అనేది. హ్మ్. అంటే దీన్ని బేస్ చేసుకొని చూస్తే, ప్రతి మనిషికి కూడా సంథింగ్ జరగబోయే ప్రిడిక్టబిలిటీ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. మీరు నాతో మంచిగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి నేను ప్రిడిక్ట్ చేసేదే నా యొక్క ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. సో, మీరు గతంలో నాతో ఎలా ప్రవర్తించున్నారు? రెస్పెక్టబుల్‌గా ఉన్నారా? మంచి గౌరవం ఇచ్చున్నారా? ఇదంతా గూడా వాటన్నిటిని గూడా రేపు నేను స్టూడియోకొచ్చిన రోజు నాతో ఎలా ఉంటారన్న అంచనా అంటే ఒక ప్రిడిక్ట్ చేసి, ఆ ప్రిడిక్ట్ నుంచి ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటా. హ్మ్. సో, దురదృష్టవశాత్తు కుటుంబంలో ఏం జరుగుతూ ఉంటాయంటే గనక, పిల్లలు బాగా చదవాలని చెప్పేసని పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు బాగా చదవకపోతే గనక బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. హ్మ్. సో, ఒక వ్యక్తి వచ్చేటప్పటికి ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నాడు. హైటెక్ సిటీ దగ్గర నుంచి కూకట్పల్లి ఎళ్తూ ఉన్నాడు. హ్మ్. సో, ఇంటికెళ్ళంగానే భార్య వచ్చేటప్పటికే మంచిగా మంచినీళ్ళు ఇస్తుంది. లేకపోతే గనక ఎళ్ళంగానే కాఫీ ఇస్తుంది. తల బద్దలైపోతుందని చెప్పేసి ఎక్స్‌పెక్టేషన్‌లో వెళ్ళాడు. హ్మ్. వెళ్తే గనక ఇంట్లో వైఫ్ వచ్చేటప్పుడు పక్కింటాళ్ళతో బాతకాని మాట్లాడుతూ ఉంది. ఇతను ఇంట్లోకి వస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడే మాట్లాడుకుంటే ఈళ్ళు ఒక పావుగంట, అరగంట తర్వాత ఇంట్లోకొచ్చిందనుకుందాం. హ్మ్. ఇతని ఎక్స్‌పెక్టేషన్ ఏమైంది? సో, ఇంటికి రాంగానే తనొచ్చి కాఫీ ఇస్తుందని చెప్పేసి ఎక్స్‌పెక్టేషన్ కాస్త ఏసి నేను ఇంటికొచ్చినా కూడా పట్టించుకోకుండా వాళ్ళతో నువ్వు మాట్లాడుతా ఉన్నావు. సో, నేను తల బద్దలైపోతుందని చెప్పేసి అరవటం మొదలుపెడతాడు. హ్మ్. సో, ఆ ఎక్స్‌పెక్టేషనే లేకపోతే గనక ఇట్స్ లైట్‌లే అని చెప్పేసని అక్కడితో సద్దుమణిగిపోతూ ఉంటుంది. ఓకే. అంటే ప్రతి మనిషి ఇంకొకళ్ళ నుంచి ఆశిస్తూ మనిషి తన యొక్క సొంత లైఫ్‌ని లీడ్ చేయకుండా హ్మ్. ఈ ఆశించటం, దాని నుంచి డిసప్పాయింట్ అవ్వటం, డిసప్పాయింట్‌మెంట్ కాస్త ఈ డిసప్పాయింట్‌మెంట్‌ని ఇంకొకళ్ళ మీద చూపించడం. హ్మ్. ఇప్పుడేమవుతుంది నేను డిసప్పాయింట్ అయితే ఏం చేస్తాను, దీన్ని లోపల అసంతృప్తిని తీర్చుకోవడం కోసం వచ్చేటప్పటికి ఇంకొకళ్ళని అరవటమో, కోప్పడటమో, చిరాకు పడటమో చేస్తూ ఉంటారు. హ్మ్. సో, మనుషులు ఒకళ్ళ ద్వారా వచ్చిన ఎనర్జీని ఇంకొకళ్ళ ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తూ, వాళ్ళ మనశ్శాంతిని కూడా కోల్పోయేలా చేస్తూ ఉంటారు. ఓకే. సో, సాధ్యమైనంత వరకు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని రియాలిటీతో బతకడం చాలా బెటర్ అంటారు. ఆ మూమెంట్‌కి మీకు ఫార్ములేషన్స్‌లో
మీరు ఆ క్షణానికి మీరు సరిగా నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో హ్మ్. నాతో సరిగ్గా రెస్పెక్టబుల్‌గా మీరు రిసీవ్ చేసుకోలేదు రేపనుకోండి షూటింగ్‌కొచ్చినప్పుడు. హ్మ్. అది మీకు ఆ మూమెంట్‌కున్న తలనొప్పో, హెడేకో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇక్కడ స్టూడియో పరంగా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. లేదా అర్జెంట్‌గా మీరు బయటికెళ్ళాల్సి రావచ్చు. ఇలా ఏదో సంథింగ్ ఉంటాయి. హ్మ్. సో, దానిని ఆ రియలిస్టిక్ వేలో థింక్ చేస్తే గనక మీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం ఉండదు. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండదు. హ్మ్. సో, ప్రతి మనిషి గూడా ఎదుటి వ్యక్తి షూస్‌లో కాళ్ళు పెట్టేసి వాళ్ళు ఏంటి అన్నది వాళ్ళు ఆ క్షణంలో ఎందుకు అలా ప్రవర్తించున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనక హ్మ్. ఎలాంటి ప్రాబ్లమ్స్, డిసప్పాయింట్‌మెంట్స్ ఉండవు. ఓకే. సో, ఏదైనా కానీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మాత్రం మంచిది ఓవర్ కాదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మిస్టరీగా దారితీస్తూ ఉంటాయి. బాధపడాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లనే చివరికి ఏంటంటే ఇందాక నేను చెప్పాను చూసారా? హ్మ్. కేసీఆర్ గెలుస్తారా? లేకపోతే ఇక హ్మ్. రేవంత్ రెడ్డి గెలుస్తాడా? కుటుంబంలోనూ, ఫ్రెండ్స్ విషయంలో మాత్రమే కాదు బయట విషయాల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేసేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఆ! ఎందుకు సార్ ఒక సినిమా ఫ్లాప్ అయినా గాని డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు డిసప్పాయింట్ చాలా మంది అయిపోయేసి ఉంటారు. కొంతమంది పాపం సూసైడ్‌లాగా కూడా ఎళ్ళేవాళ్ళు ఉంటారు. పిచ్చి. నచ్చిన నాయకుడు యెస్. ఓడిపోయాడని చెప్పేసి ఇలాగా. యెస్. ఎనీవేస్ థాంక్ యూ సార్. వెల్కమ్ అండి.